సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ రంగారావు, ఓ వెంకట్రావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? ప్రభా, 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 ప్రభా. ఎవరు 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 ఎవరు? టిక్ టాక్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదన్న మేనర్స్ కూడా తెలీదా? నువ్వు లంగా ఓణి కుట్టి తెమ్మన్నావు కదా, ఇద్దామని తీసుకొచ్చాను. ఏంటి అప్పుడే కుట్టేసావా? ఇదేంటి ఇలా ఉంది? నీ చెల్లికి బాగానే కుట్టావు కదా, నాకెందుకు ఇంత చండాలంగా కుట్టావు? లేదు ప్రభా, ఇది కూడా బాగానే ఉంది. ఏదే బాగుంది? అదేమో రంగురంగులుగా చాలా బాగుంది, ఇదేమో చూడు ఒకే రంగుతో ఎలా ఉందో చూడు. నీ చెల్లి కన్నా ఎక్కడ బాగా కనిపిస్తానోనని కుళ్ళు కదా నీకు, కావాలని చెడగొట్టు. లేదు ప్రభా, చెల్లికేమో మిగిలిపోయిన రంగురంగుల గుడ్డలన్నీ కలిపి కుట్టాను కదా, అందుకే అది రంగురంగులుగా ఉంది. కానీ నీదొకటే గుడ్డ కదా, అందుకే ఒకే రంగులో ఉంది. కానీ రెండు ఒకటే. ఇదిగో కావాలంటే చూడు. ఏంటో చూసేది? ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? నాకు ఈ డ్రెస్ వద్దు, ఏమీ వద్దు. మా అమ్మ చూస్తుంది కదా, అప్పుడు అప్పుడు తేలుస్తుంది నీ సంగతి. పద పద. బాగానే కుట్టా కదా, ఎందుకు నచ్చలేదు? అసలు నా మొహమే నచ్చదేమో. ఏం చేస్తావు, నా తలరాతే ఇంత. సరసు, నాటకం ఎలా అయింది మామయ్య? వెళ్ళేటప్పుడు నువ్వు ఎదురొస్తే ఇంకెలా ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా జరిగింది. అవును, నువ్వెందుకమ్మా అలా ఉన్నావు? ఎవరన్నా అన్నారా? అయ్యో లేదు మామయ్య, నన్నెవరేమంటారు, బానే ఉన్నాను కదా. ఏమో సరసు, నువ్వేమాత్రం దిగులుగా కనిపించినా ఈ మావయ్య గుండె తట్టుకోలేదమ్మా. పెద్దయ్య దగ్గరికి వెళ్తున్నావా? అవును మామయ్య. సరే, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. పొలాలన్నీ ఓకే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, తాతయ్య నొప్పించాలి. ఎలా? డైరెక్ట్గా దగ్గరకు వెళ్ళి నేనే నీ మనవణ్ణంటే ఆయన రియాక్షన్ ఏంటి? నో, అది వర్కౌట్ అవుతుందనుకుంటే బయట టెంట్ వేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తాను? ఒక్కసారి ముందుకు వెళ్ళాక మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఎలాగైనా నేనే మనవణ్ణని ఆయనే తెలుసుకునేలా చేసి స్వయంగా తాతయ్యే వచ్చి తీసుకెళ్లేలా చేయాలి.
బట్ హౌ? యు నీడ్ సమ్ కనెక్షన్ రాహుల్. ఏం చేస్తే అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? ఈ మస్కిటో క్రీమ్ ఎక్కడ పెట్టాను? ఇది ఒక్కరోజుకే ఖాళీ అయిపోయింది. దోమలు కుడుతున్నాయి. బ్లడీ పల్లెటూరు దోమలు. ఏ నీ పట్నం దోమలు ఏమైనా మంచి దోమలా? రక్తం బదులు పాలు జ్యూస్లు ఏమైనా తాగుతాయా? రే రాహుల్, ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి తగులుతుందేంట్రా? పట్నం నుండి వస్తే ఏదో పనుండి ఊరొచ్చావనుకున్నా. దోమలు కొట్టుకోవడానికి వచ్చావా? ఏయ్, ఊరికే ఇరిటేట్ చేయకుండా నీ పని చూసుకోపా. చూసుకుంటాలే గాని ఇక్కడ గుడారం పాతవేంటి? ఇంతకీ ఏం పని మీద వచ్చావు? దోమలు కొట్టుకోవడానికే. కొట్టుకో కొట్టుకో, బాగా కొట్టుకో. ఇక్కడ దోమలన్నీ కొట్టడం అయిపోతే చెప్పు, ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి పెడతాను. రోజుకో ఇంట్లో కొడుతూ గాని. ఓ గాడ్, ఇక్కడ దోమలు రక్తం తాగితే మనుషులు ప్రాణాలు తీసేలా ఉన్నారు. హలో, ఏంటి ఈ ఊర్లో మస్కిటో క్రీమ్ ఏమైనా దొరుకుతుందా? అదే, దోమలు కొట్టకుండా క్రీమ్ ఏమైనా దొరుకుతుందా? అలాంటివి ఇక్కడేమీ దొరకవు. వేపాకు కర్పూరం మెత్తగా నూరి ఒళ్ళంతా పోసుకో, దోమలు దరిదప్పులో కూడా రావు. ఓహో, ఈ ఊళ్ళో అందరూ అలాగే రాసుకుంటారా? అవును, కాకపోతే మనుషులకి కాదు, బర్రెలకి పురుగులు కుట్టకుండా రాస్తాం. ఓ ఐ సీ. ఏయ్, ఎవరు నువ్వు? నీకు కూడా పనిచేస్తుందిలే, రాసుకో అని చెప్పా. నన్ను బర్రెతో పోలుస్తావా? ఏయ్ ఆగు. ఈ అమ్మాయి ఏంటి లోపలికి వెళ్తుంది? జత్తాలు, మొక్కలకి నీళ్లు పోసావా? పొద్దునే పోసాం సరసు. పొద్దున తిన్నాం కదా అని మధ్యాహ్నం తిండి మానేస్తున్నావా? నీకు 3 పూట్ల తిండి కావాలి, మరి మొక్కలకొద్దా? వెళ్ళు, వెళ్ళిపో. అట్టాగే సరసు. రోజు చెప్పాలి నీకు. సుబ్బయ్య, చెప్పమ్మా. పెద్దకి మందులు తెచ్చావా? లేదు సరసు. పొద్దున్న తెమ్మని చెప్పాను కదా, రాత్రికి మందులు లేవు సుబ్బయ్య. గుమస్తా గారిని చిట్టి అడిగి మందులు పట్టుకురా. అలాగే ఇస్త్రీ బట్టలు కూడా తీసుకురా, వెళ్ళు. అట్టాగే సరసు. లచ్చమ్మత, అలవాట్లో వండేస్తావేమో. ఈరోజు పెద్దయ్య నీస్ తినరు, ఏదైనా ఆకురండు. గుర్తుందిలే సరసు. ఏమో మర్చిపోయి వండేసి వెళ్ళిపోతే తర్వాత పెద్దయ్య తినడానికి ఏమీ ఉండదు. మర్చిపోతే మమ్మల్ని ఉంచుతావా సరసు? అయ్యగారు ఎదురు చూస్తున్నారు, ఎల్లు. ఎవరి సరస్వతి? మా తాతయ్య ఇంట్లో పనివాళ్ల మీద ఇంత అజమాయిషి చెలాయిస్తుంది. సరసో, అమ్మా సరసో. ఏంట్లొచ్చే తాత, ఇలా వచ్చావు? అయ్యగారిని కలవాలి సరసు. ఎందుకు తాత? డబ్బులు వేసేయం సరసు, అయ్యగారితోనే మాట్లాడాలి. పెద్దయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు తాత, అదేంటో నాకు చెప్పు. నాకు చెప్తే పెద్దయ్యకి చెప్పినట్టే కదా. ఏం లేదు సరసు, చిన్న కూతురు పురుడుకొచ్చింది. 7 కౌలు డబ్బులు ఇవ్వలేను, అయ్యగారికి ఒక మాట చెబుదామని. అంతే కదా, అవసరం ఉందంటే పెద్దయ్య కాదంటారా? ఈ ఏడు కాకపోతే వచ్చేడు ఇద్దుగాలే. నేను పెద్దయ్యకి చెప్తాను, నువ్వు వెళ్ళు తాత. అలాగే సరసు.
నాకు చెప్తే పెద్దయ్యకి చెప్పినట్టేనా? నేను చెప్తే పెద్దయ్య చెప్పినట్టేనా? చాలా ఉందే. ఇదిగో పెద్దాయనా, ఏటి బాబు? నీకు మాటిస్తుందే, ఆ అమ్మాయి ఎవరు? ఆ ఇంట్లో ఎందుకుంది? సరస్సునా? అయ్యగారికి బిడ్డ లెక్క. సరస్సు ఎంత చెప్తే అయ్యగారికి అంత. చాలా మంచి పిల్ల బాబు. అంటే ఈ సరస్వతి మా తాతయ్య బాగోగులన్నీ చూసుకుంటుందన్నమాట. యు హావ్ గాట్ ద కనెక్షన్ రాహుల్. ఈ సరస్వతిని పట్టుకుంటే పని అయిపోతుంది. కానీ అనవసరంగా ఈ అమ్మాయితో క్లాష్ పెట్టుకున్నానే. అవసరమైతే తగ్గాలి, తప్పులేదు. ఇదే బిజినెస్లో బేసిక్ రూల్ కదా. ఇక్కడ తగ్గితే ఎక్కడైనా నెగ్గొచ్చు. పెద్దయ్య కాఫీ. పెద్దయ్య కాఫీ. ఏంటి మళ్ళీ ఆలోచనలో పడ్డావా? ఇలా ఇంట్లోనే ఆలోచిస్తూ కూర్చునే బదులు కాసేపు అలా బయటికి రావచ్చు కదా. అలా గోదారొడ్డుకి పోయి గాలి పీల్చుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. కాసేపు అలా బయటికి పోదాం రా పెద్దయ్య. వద్దు సరస్సు. ఈ 4 గోడల మధ్య నా కొడుకు మనవల జ్ఞాపకాలున్నాయి. వాళ్ల మధ్య ఉండే అవకాశం ఎలాగూ లేదు. కనీసం వాళ్ళ జ్ఞాపకాల మధ్య అయినా ఉండని. అరే లేదంటావేంటి? వాళ్ళు వస్తారని చెప్తున్నాను కదా. ఆశతోనే బతుకుతున్నాను. బహుశా ఆశతోనే పోతాను. ఇదిగో ఈ మాటలే వద్దనేది. ఎక్కడికి పోతావు? మనవలు ముని మనవలు వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటావు. అంతవరకు ఆ దేవుడేం తీసుకుపోలే. ఇది ఎప్పుడు నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలి పెద్దయ్య. అయినా రేపు 24వ తేదీ కదా పెద్దయ్య. రేపు నీ కోరిక తీరుతుందనిపిస్తుంది పెద్దయ్య. నిజమా సరస్సు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా? ఏమో పెద్దయ్య, ఈసారి ఎందుకో అవుతుందని గట్టిగా అనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే కొండంత గుండె ధైర్యం వస్తుంది సరస్సు. కానీ నిజంగా అవుతుందంటావా? చెప్తున్నా కదా పెద్దయ్య, అవుతుందంతే. లే అన్నం తిని మందులేసుకుందు గాని. నీ మాటలే అయ్యగారి ప్రాణాన్ని నిలబెడుతున్నాయి సరస్సు. కానీ ఎన్నాళ్ళు ఇలా మాటలతో నెట్టుకొస్తాం బాబాయ్? చెప్పింది జరగకపోతే ఏదో ఒక రోజు ఈ మాటల మీద కూడా నమ్మకం పోతుంది. ఎలాగైనా పట్నం వెళ్ళి అరుణ్ బాబు గారితో మాట్లాడాలి బాబాయ్. కానీ నాకే కుదరట్లేదు సరస్సు. కుమారి పెళ్లి చూపులని చెప్పారు కదా బాబాయ్. మీరు ఆ పనిలో ఉండండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను. కానీ మా అత్తతోనే సమస్య. అత్తని ఒప్పించెళ్ళడం అంత సులభం కాదు. నా దగ్గర ఒక పథకం ఉంది బాబాయ్, మీరు సాయం చేస్తారా? చెప్పమ్మా. నేను ఇంటికి వెళ్ళాక కాసేపు ఆగి మీరు రండి. అలాగే సరస్సు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? అయ్యాయి మేడం. రేపింటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు. అలాగే మేడం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇల్లంతా నీట్గా సైలెంట్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. యా మేడం. ఏకాంబరం. మేడం. రేపింటికి ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. తెలుసు మేడం, ఇందాకే చెప్పారు కదా. నీకు తెలుసు ఏకాంబరం, కానీ ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను.
వాళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. రేపు గెస్ట్లు వస్తున్నారు, వేరే పనులు ఏం పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండమని. సార్ విన్నారు కదా, అది సంగతి. రేపు మీరు ఇంట్లోనే ఉండాలంటున్నారు. నేనెక్కడికి వెళ్తాను? నాకు కూడా రేపు ఇంట్లో చాలా ముఖ్యమైన పని ఉంది కదా. నాతో పాటు ఆవిడ కూడా ఉంటే చాలా సంతోషిస్తాను. ఈ విషయం మీ మేడంకి అర్థమయ్యేలా చెప్పు. విన్నారు కదా మేడం, అది సంగతి. అంటే మీరు చెప్పింది సార్కి చెప్పాను, సార్ చెప్పమన్నది కూడా మీకు చెప్పాలి కదండి. అయితే చెప్పు, రేపు ఇంట్లో ఆయనకి ఏంటంత ఇంపార్టెంట్ పని? ఎందుకు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారు? నీకు తెలుసా? తెలీదు మేడం. అయినా నాకెలా తెలుస్తుంది మేడం? మరేం తెలుసని చెప్పాలి కదా మేడం అని చెప్తున్నావు. నీకేం తెలీదు, అస్సలు ఏం తెలీదు. ఇది మరీ బాగుంది. మొగుడు పెళ్ళాలు కుట్టుకుని మధ్యవర్తిని చంపేసినట్టు ఆయన మెచ్చిరాకు నామే చూపిస్తే ఎలాగా? ఆహా, ఈవిడ చెప్పేది ఆయన అర్థం చేసుకోడు, ఆయన చెప్పేది ఈవిడ వినిపించుకోదు. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేని సెల్ ఫోన్ల మధ్య సిగ్నల్స్ లేని టవర్లో అయిపోయింది నా పరిస్థితి. ఈ అమ్మాయితో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలి. తర్వాత మెల్లగా తాతయ్యకి దగ్గర కావాలి. ఏమండి సరస్వతి గారు? సరస్వతి గారా? ఏంటి పట్నం పిల్లాడా, చిరాకులు పరాకులు పోయి పేరు పక్కన గారెలు బూరెలు వచ్చేస్తున్నాయేంటి? ఏంటి కదా? అంటే మీరు కూడా అందరిలాగా మామూలు అమ్మాయి అనుకుని మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశానండి. కానీ మీరు చాలా గ్రేట్ అండి బాబు. మిమ్మల్ని చూసి సిటీలో అమ్మాయిలంతా చాలా నేర్చుకోవాలి. ఆహా, చింతలోనే అంత గొప్పతనం ఏం తెలిసిపోయిందో? మా పల్లెటూరుని, ఈ పల్లెటూరు పిల్లని తెగ పొగడేస్తున్నారు. పొగడ్డం కాదండి, నిజం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బంగ్లాని ఒంటి చేత్తో మేనేజ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి బాబు. చదువు రాకపోయినా ఊళ్ళో అందరూ మిమ్మల్ని తెలివైన వాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నా. మీరు నిజంగా గ్రేట్ అండి. నీకోసంతా ఎక్కువైనట్టుగా లేదు? ఏంటి? యాచను, ఓవర్ యాచను. ఏదో పనుండి పొగుడుతున్నావని అర్థమైనది గాని పర్లేదు చెప్పు. అంటే సిటీలో అయితే ఏ పనైనా చిటికలో చేసేస్తాను, కానీ పల్లెటూరులోనే ఏమీ చేయలేకపోతున్నాను. ఇదిగో ఇదిగో దోమలు కొట్టుకోవడం తప్ప నాకేమీ చేత కావట్లేదు. అందుకే మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ కొంచెం కాదు, చాలా పెద్ద హెల్ప్ చేయాలి. ఈ పట్నం పిల్లోడు నా సాయం అడుగుతున్నాడు కాబట్టి నేను పట్నం వెళ్ళడానికి ఈ పిల్లాడి సాయం ఎందుకు తీసుకోకూడదు? ప్లీజ్ అండి, మీరు తప్ప ఇక్కడ నాకెవ్వరూ హెల్ప్ చేసేవారు లేరు. సరే, సాయం చేస్తాను. థ్యాంక్స్ అండి. ఆగాగు, అప్పుడే సంబరపడిపోవద్దు. నేను నీకు సాయం చేయాలంటే ముందు నువ్వు నాకు సాయం చేయాలి. యా ష్యూర్, దట్స్ అ ఫేర్ డీల్. ఏంటే? అదే మీరు అడిగింది న్యాయమే అని. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను మీకు హెల్ప్ చేయాలి కదా. ఏం చేయాలో చెప్పండి. చేయలేదు, నీకు ఈ పల్లెటూరు ఎలా తెలీదో నాకు పట్నం కూడా అలాగే తెలీదు. కానీ రేపు నేను పని మీద పట్నం వెళ్తున్నాను. నువ్వు నాకు తోడుగా వచ్చావంటే తిరిగి వచ్చాక నేను నీకు సాయం చేస్తాను, సరేనా? సరే వస్తాను, కానీ ఒక షరతు. మనం కలిసి వెళ్తున్నట్టు ఊళ్ళో ఎవరికి తెలియకూడదు. ఏర్ దాటి అవతలొడ్డికి వెళ్లేంత వరకు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, సరేనా? ఓకే సరే. ఇంకో విషయం,
నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అని నువ్వు అడగకూడదు. ఈ ఒప్పందానికి సరే అంటే మాటివ్వు. సూత్రమేంటి? ఒట్టి సూత్రమేంటి? ఒట్టి సరే అయితే రేపు పొద్దున్నే రేవు దగ్గరికి వచ్చే, మర్చిపోవద్దు. ష్యూర్. ఫనీ గర్ల్.